యవనస్తులు మాకి ఒక నెలని ఇంకా నిద్రపోయా, భోజనం పోయా, నిమ్మది పోయా, దేవుణ్ణి నమ్మకేది అది పోయా. ఎప్పుడు చూసాను మన మశానం జ్ఞాపకమే వస్తా ఉంది. ఏం జ్ఞాపకం? మశానం కప్పించారు వీళ్ళు ఈ పవిత్రము అని మశానం జ్ఞాపకంలానే మనకుంటే భోజనం తింటే భోజనం తింటుందా? నిద్రపోయేటప్పుడు బిడ్డ జ్ఞాపకం. అయ్యో మా బిడ్డని ఎట్లా చదువు పెట్టేది, అయ్యో మా బిడ్డని ఎట్లా పెళ్లి చేసేది, మన జాగాలంతా ఎత్తా ఉన్నారు. అదే ఏడానా పోనీ మార్కెట్ రేట్ ఇస్తారా? అది గైడ్ లైన్ వాల్యూ ఇస్తారు వాళ్ళ అబ్బదంతా. మన ఆస్తిని ఎత్తి ఎవరికో అమ్మెత్తి మనకి గైడ్ లైన్ వాల్యూ అంట. ఎవరు గైడ్ లైన్ వాల్యూ? వీళ్ళు పోయిసాడా ఒక లెటర్ తీసి ఇచ్చాకే ఈ ఎమ్మెల్యేకి యోగ్యత లేదు, ఈ ఎంపీకి యోగ్యత లేదు. వీడు ఎవరో ఉండారంట, వీళ్ళకి ఆ యోగ్యత లేదు. మీరన్నా మాకు కూడా రండి, మీ జమీన్లు మేము మించిన చేసి ఇస్తాము. మన కొత్తూరు శ్రీనాథ్ చెప్పా, నా ప్రాణమే రోడ్ల పోతేను నేను జమీన్ ఇచ్చేదండి. ఇట్లా ప్రాణం ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఉండారు అంటే ఇట్లా జాగాల పవిత్రమైన ఒక మీటింగ్ నడుస్తుందంటే నువ్వు దాన్ని పోవద్దండా అంటే 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 అర్థమైనా? అంటే ఇత్తనానికి ఇడి చంపించిందావు. ఈ ఇత్తునమే మాకు రేపు మానయ్యేది. అర్థమైనా? ఈ ఇత్తనమే మనకి మానయ్యేది. జ్ఞాపకం పెట్టుకోండా. ఇది ఎవరిది వచ్చి యామార్చెక్కి రాలేదు, ఎవరిది వచ్చి పెరుకోకి వచ్చేకి రాలేదు. మన రైతు భూమిని ఎత్తేదాన్ని ఇంకా మన కడుపులో అగ్గేయింది. ఆ ఇగ్గిదాయుడు మీకు ఎంత మాట్లాడుతూ ఉండేది. దయవిట్టు మీ జమీన్లను కాపాడాలంటే మాకు కూడా రండా. లేదు మేము అందరూ మీకు కూడా వస్తాము. రేపు మాకు కలెక్టర్ ఆఫీసులా, చీఫ్ సెక్రటరీలా, లేదు సీఎం దగ్గర చెప్పెడతారా మీకు కూడా మేము వస్తాము. మీకు ఆ ధైర్యం ఉందా? మేము ఇంత మాత్రం చేసిన దానికి మీరు అంత మాత్రం కలెక్టర్ ఆఫీస్ పోతా ఉన్నారు. మేమెవరు ఇంత మాత్రం చేయకుండా ఉంటే అర్థమైనా మెత్తగా వచ్చి మన జమీన్లంతా ఎత్తుకోపోతా ఉండే. ఇంకోటి ఉంది బాగా, మన వసూరు పైన బ్రహ్మాస్త్రము వేస్తా ఉన్నారు 13వ తారీఖు. ఏమస్త్రమా? బ్రహ్మాస్త్రము 13వ తారీఖు చెప్పిండేది. ఇప్పుడు కొంచెం పిలిచిండారు 34,000 ఎంత తలరా ఎప్పుడున్నో ఈ మ్యాథ్స్ లో నాకు వీక్. మా తమ్ముడు సురేష్ ఉన్నాడు కదా, మ్యాథ్స్ లో 100 ఎంత తమ్ముడు? 34,238 కోట్లు. 34,238 కోట్లు. 1000 కోట్లు అంటే 13వ తారీఖు లక్షల కోట్లు. ఎన్ని కోట్లు? లక్షల కోట్లు. మన వసూరు పాడైపోయేది. మన జమీన్ని ఎవరో బయట దేశానికి అమ్మేకి, మన వసూరుని అమ్మేకి, మమ్మల్ని అంతా మశానానికి పంపించేకి ఈ ప్రభుత్వము రెడీ అయ్యింది. మనం దీన్ని చూసుకో ఉండొచ్చినా ఈ ప్రభుత్వానికి ఒకటి చెప్తా ఉంటాము, కొట్టొద్దు, మా రైతులు కడుపు పైన కొట్టొద్దు, రైతులు కడుపు పైన కొట్టొద్దు, ఎత్తొద్దు, మా రైతుల జమీన్లు ఎత్తొద్దు. మా జమీన్లు ఎత్తితే అందరూ మా సమాధి శేషిస్తాను ఎత్తాలని ఈడ మా సత్య ప్రమాణం మనం ఎత్తుకొని వచ్చింది కదా. మన జమీన్ పోతే ఏమి, మనం చేస్తే ఏమి? చర్చే కండిషన్లో ఇప్పుడు మనం ఉండాము. ఇప్పుడు మనం ఏడుండాము? ఐసీయూలో ఉండాము. ఐసీయూలో ఉండాము మనము. ఐసీయూలో ఉండేవాళ్ళు రావచ్చును ఇంటికి, లేదా అట్లే మశానానికి పోవచ్చును కదా, ఉందా లేదా? దాన్ని ఇంకా దయపెట్టి చెప్తాను, మీరు అందరూ ఊరు పోయి వసూరు అంటే దానికి ఏం మాట?
ఈ ఈ మనం నడిచే మీటింగ్కి ఒసూరు అంటే ఏమి ఫుల్ ఫామ్ చెప్పండా? ఈ మీటింగ్కి ఒసూరుకి ఏం సంబంధం ఉంది చెప్పండా? ఈ మీటింగ్ అంటే ఏమి? ఒసూరు బంతు ఏమే ఈ బంత్ చేస్తేనే మన ప్రభుత్వానికి లైట్గా సౌండ్. ఇప్పుడు ఇంత జనం చేరుకుంటే ఇప్పుడు మన సీనాపు చెప్పి ఆ ఊర్లో ఇంత, ఈ ఊర్లో ఇంత, ఆ ఊర్లో ఇంత, ఈ ఊర్లో ఇంత ఇంత ఉంటే ఇంతంత నాలుగంతో పోలీసు వాళ్ళని పెట్టుకుంటారు మమ్మల్ని అరెస్ట్ చేసేకి. ఇంత నాలుగంత పోలీసు వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఏడ పోయి చూడ బంత్ చేసేది, బంద్ చేసే ముందర మమ్మల్ని అరెస్ట్ చేసుకోవడానికి ఇట్లా పోయి చేయలేంచి కదా. దయచేసి చెప్తాను, మన లైఫ్ దీనిలా కోడింది, మన లైఫ్ దీనిలా అడిగింది. దాన్ని ఇంకా దయవిట్టు మీ పాదాలు ముట్టి అడుకుంటాను. జనాలు చాలదు, ఒక్కొక్క మీటింగ్ తక్కువ అవుతా ఉంది. లేదు మీకంతా దిగులు వచ్చేసినా, లేదు ఏడనా పోనీ ఏమో ఇచ్చేది తీసుకుంటాం ఎత్తుకొని పోనీ అనుకుని ఉండాలా. యాభై దాంట్లో ఏముండరు. అట్లయితే ఎస్టీఆర్ రోడ్డు అన్ని రోడ్లను పోయి చైరా తీసి వచ్చే అట్లా ఇవ్వచ్చున్నాం మనము. పాప మా ఎస్టీఆర్ రోడ్లో సామన్పల్లి కృష్ణాపై ఎక్స్కౌంటర్ 36 ఎకరాలు, ఒక సెంట్ కూడా వచ్చేది. ఎంత? ఒక సెంట్ కూడా వచ్చేది. చూడే మా సురేష్ 9 వాంది 1 సెంట్ 2 సెంట్లు మిచ్చిమవుతుంది. మా కృష్ణాపుది అది మిచ్చిమయ్యదు. ఇట్లా ఉంటే ఊరు 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 పోయి 50 జనం 100 జనం ఒక్కొక్కరిని పిలుచుకొచ్చి ఒక 5,000 జనం చేరింటే ఈడ ఉడవుతున్న రిపోర్ట్ ఉంటుంది, ఐబీ ఉంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది. ఇవంతా రాస్తారు. ఏమని అసెంబ్లీకి వాళ్ళ గవర్నమెంట్కి రాసిస్తారు. ఇంత జనం చేరుతా ఉంటారు. మనం జమీన్ ఎత్తితే 1000 జనం పైన చేస్తారు అని దిగులు పెట్టాలన్నా వద్దా? ఇట్లా ఉంటే మనం ఎట్లా పోరాడేది? పోరాడేకి మేము తలెవరిలో పాపం మునిగంటపై జైలు పోయేకి రెడీగా మన్నే వైకిలంతా మాట్లాడించా. ఇది ఇంకొక పెద్ద కామెడీ ఏమంటే, విషయం చెప్పేది అన్న చాలా బాగా చెప్తారు. వాళ్ళు చెప్పే రియాక్షన్, బాడీ రియాక్షన్ కామెడీ చాలా బాగుంది. నన్ను ఆయన చెప్పినట్ల ఒక వకీల్ గారికి పోయి చూస్తున్నాం. ఆల్రెడీ రవికుమార్ అని లాస్ట్ టైం ముఖాలకు పిలిచింది. వాళ్ళు ఆల్రెడీ ఇట్లా పోరాటంలో సుమారు ఏళ్ళు పైసి వచ్చారంట. నాకు ఫుల్ ప్రెషర్. ఇప్పుడు రేపు మన్నాడో ఇంటి దగ్గరకు వస్తామో, అరెస్ట్ చేస్తామో, అన్ని విధాలుగా వస్తానే ఉంది ప్రెషర్. ఆల్రెడీ లోపల ఇచ్చినారు ఫుల్గా ఎఫ్ఐఆర్ వేస్తామనేసి. నేను ఎఫ్ఐఆర్ వేస్తే ఇంకా పోలీస్ స్టేషన్ మతమే చూడలేదు. ఎప్పుడూ ఏమన్నా అన్నోళ్ళు ఎవరితో తెలుసుకోండి పరిశోధన అంత ఇంతవరకు లోపల పోయిందో లేదో నా పైన ఒక కంప్లైంట్ ఉందా. ఇప్పుడు నేను దానికి ప్రిపేర్ అవుతా ఉన్నాను. డ్యూటీకైనా చెప్తాను, ఏ ఊరైనా వేసుకోవచ్చు చెప్పారు నా పైన. నాకు ఆ మాదిరి నాకు లాయర్లు కానీ బయట ఈ ఇట్లా పోరాటాలు నడిపిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ సిద్ధమవుతా ఉన్నారు, నేను జైలు పేకి సిద్ధమవుతా ఉన్నాను. మీకోసమో, మీ భూములు పోరాడడం కోసమో దయచేసి దీన్ని ఇది ఇంతే కాకుండా వాళ్ళ ఎఫ్ఐఆర్ వేసినాక ఎస్టీఆర్ అసోసియేషన్ లో నా ఒకరి పైన కాదు 100 పైనతోనూ వేస్తామనే బెదిరింపు కాల్స్ వస్తానే ఉన్నాయి. వాళ్ళు బెదిరిస్తే బెదిరింపులకు మేము తలొకేది లేదు. ఖండితగా దీన్ని యావదో రకంగా సాధించే వరకు మా ప్రాణాలైనా మీకు అడ్డం పెడతామని చెప్తూ అన్న గురించి ఒక కామెంట్ చెప్పేకి వస్తున్నా. పోలేదు సార్ వకీల్ రవికుమార్ సార్ దగ్గర పై వచ్చేటప్పుడు సెల్ ఇట్లా ఓపెన్ చేసుకోని వస్తాను. ఫేస్బుక్ లో వీడియో వస్తాడు. ఏమో ఇది ఫేస్బుక్ లో వీడియో వస్తాడు, ఎవరో చూస్తే వీరు మాత్రం ఉన్నాడని చెప్పి చెప్తే ఇంగ్లీష్ వీడియో. వీరు ఈడు ఏం మాట్లాడుతాడో దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి వేసాడు. పుణ్యాతం ఎవడో వీరు మాట్లాడాలని ఇంగ్లీష్ లో ఏం మాట్లాడతాడు. మేము నగి మా ఆయనేమో తమాసుకు మాట్లాడతాము అనుకుంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా ముందు మన ప్రెస్ వాళ్ళు. అది అట్లా డెవలప్ అయ్యి లాస్ట్ లో ఎవరో ఇంగ్లీష్ లో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ లో వేసినారు. ఆ యాక్షన్ కి వాళ్ళు చెప్పేది రియాక్షన్ కి పోలే ఉండే అలా మాట్లాడాము. థ్యాంక్ యూ. ఇప్పుడు తలెవరు తయారైండారు జైలుకి, దానికి వానికి ఒక దండివాదం చేస్తాము. అవునా? మీరు పోయేకి ఇదికుంటూ ఉంటే ఇంత జనం పెట్టుకుంటే మనం తడిపే అట్టమేసే కయ్యేది పోయేది నిజమే. ఆమెటికే
మన నరసింహన్ ఆవులపల్లి నరసింహన్ కొడుకు గణేష్ మన వాళ్ళ ఆఫీసులో ఉంటుమే క్యూ బ్రాంచ్ ఇంకా ఒక ఫోన్ వచ్చా క్యూ బ్రాంచ్ మీరు ఉన్ని పావం అందరూ ఉన్నారు అయ్యా இன்டெலிஜென்ஸ் ரிப்போர்ட் ஐயா 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 உங்களுக்கு தெரியலன்னா தமிழே சொல்றேங்க ஐயா உங்களுக்கும் சோறு போடுறதுக்கு நாங்க தாங்க ஐயா இந்த நிலத்தை உழுத வேண்டும், இந்த நிலத்தை ஓட்ட வேண்டும், இந்த நிலத்துல விளைஞ்சி தாங்க ஐயா உங்களுக்கும் நாங்க கொடுக்கணும். எங்களுக்கு ஆதரவாக எழுதுங்கள், உங்க பாதங்களை தொட்டு கேட்கிறோம். விவசாயிகள் கொந்தளிச்சு இருக்கிறார்கள் என்று ரிப்போர்ட்டை நீங்கள் தலைமை செயலகத்துக்கு நீங்கள் அளிக்க வேண்டும் என்று உங்களை கேட்கிறேன். காவல்துறை அதிகாரிகளே, பத்திரிகையாளர்களே, உங்களை அனைவருக்கும் உங்க பாதம் தொட்டு நான் கேட்கிறேன். 1 லட்சம் விவசாயிகள் ஊரை விட்டு காலி சொல்லி போறாங்க. 32,200